ఈమె ఓ ఆర్చరీ అథ్లెట్. అవును, మీరు విన్నది నిజమే. కాళ్ళు చేతులు బాగున్నా కొందరికి సాధ్యం కాని పనిని ఈమె మాత్రం తన చేతులకు బదులుగా ఒక కాలుని మరియు తలని ఉపయోగించి అందరికన్నా మెరుగ్గా గురి చూసి బాణాలు వేయగలదు. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఆమె గురి నైపుణ్యాలు చూస్తే మాత్రం మతిపోతుంది. ఇటీవల చైనాలో ముగిసిన ఆసియన్ పారా గేమ్స్ దివ్యాంగుల క్రీడలలో విలువిద్యలో 2 గోల్డ్ 1 సిల్వర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది శీతల్ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్యలో 2 స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు ఎవ్వరూ లేరు. అయితే ఇదే పెద్ద విశేషం అనుకుంటే అంతకన్నా పెద్ద విశేషం శీతల్ 2 చేతులు లేకపోవటం. అయినా సరే కుడి కాలితో విల్లు ఎత్తి కుడి భుజంతో నారి సారించి 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురిచూసి బాణం వదిలిందంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. శీతల్ 2 సంవత్సరాల క్రితమే క్రీడలో శిక్షణ పొందటం ప్రారంభించింది. తన స్వగ్రామంలో పెరిగిన ఆమె సరదా కోసం స్నేహితులతో చెట్లెక్కడం ప్రారంభించింది. ఇది ఆమె శరీరాన్ని గణనీయంగా బలోపేతం చేసింది. ఆమె అథ్లెటిసిజం ని మెరుగుపరచడంలో సహాయపడింది. ఆ తర్వాత 2021లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన స్థానిక ఈవెంటులో విలువిద్యలో ఆమె ప్రతిభను స్కౌట్లు గుర్తించేలా చేసింది. శీతల్ దిగువ మధ్యతరగతి కశ్మీర్ అమ్మాయి. వీళ్లది కిష్టవర్ జిల్లా లియోతర్ గ్రామం. తండ్రి మాన్ సింగ్ ఓ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటోంది. వీరి పెద్ద కూతురు శీతల్. శీతల్కు పుట్టుకతోనే ఫోకోమలియా అనే రుగ్మతతో జన్మించటం వల్ల చేతులు ఏర్పడలేదు. కాని శీతల్ మాత్రం నిరాశతో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను అవిటిదానిలా పెంచలేదు. శీతల్ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చటానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవటం వల్ల మిగిలిన శరీరమంతా మరింత దృఢంగా తయారైంది. 2 చేతులు లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యమే కదా. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవటం. అయితే జీవితం అలా సాగిపోయేదేమో కాని కరోనా లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ బీయింగ్ యూ గురించి ఆమెకు తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతిరాయ్ శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణ కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలుపెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంతకన్నా విజయం ఉందా? నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గమని మా కోచ్ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను, చాలా చాలా కష్టపడ్డాను అంటుంది శీతల్. అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ కష్టపడితే గెలుపు తథ్యం. అయితే శీతల్ గురించి ఆనంద్ మహీంద్రా ఓ ఆశ్చర్యకరమైన ట్వీట్ పెట్టి ఆయన ఎవ్వరూ ఊహించలేని ఓ మాట చెప్పారు. జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు? జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు? జీవితాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అని ఎవరినైనా అడిగితే 1,00,000 వంకలు చెబుతారు. అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలొచ్చాయంటారు. రోజువారీ జీవితంలో వచ్చే చిన్న చితక సమస్యలకు చికాకు పడిపోతుంటారు. జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు. కాని శీతల్ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా అదే అన్నాడు శీతల్ను చూసి. తల్లి, నిన్ను చూశాక జీవితం విలువేంటో తెలిసింది అని ఆమెకు కార్ ఆఫర్ చేశాడు. నీకు నచ్చిన కారు ఎంచుకో తల్లి అంటూ పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నిజమే కదా. సాకులు వెతుక్కుంటూ కాలాన్ని కాలక్షేపం చేయడం కన్నా వాటిని ఎలా అధిగమించాలి అనే ఆలోచన చేసి ముందడుగు వేసి దానికి తగ్గ కృషి చేస్తే ఖచ్చితంగా విజయం నీకు సలాం కొడుతుంది. మరి శీతల్ దేవి స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.